పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పవన్ మార్క్ మేనరిజమ్స్ మరియు డైలాగులతో అభిమానుల్ని అలరించినప్పటికీ బలహీనమైన కథనం మరియు పాత చింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సృష్టించిన సంచలనం దృష్ట్యా ఈ సినిమా మొదటి రోజు భారీ వసూలు సాధించినప్పటికీ రెండో రోజు నుంచి కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా రొటీన్ మాస్ ఫార్ములా మరియు కొత్తదనం లేని కథ ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా మారాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలో ఆయన తన 33వ చిత్రాన్ని వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు దేవకట్టతో చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్థానం, రిపబ్లిక్ వంటి సీరియస్ మరియు పొలిటికల్ థ్రిల్లర్ తీయడంతో దేవకట్టకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ కోసం దేవకట్ట ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ను సిద్ధం చేశారని, అది ఇప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఒక ఇంటెన్సివ్ డైరెక్టర్ మరియు పవర్ స్టార్ కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనను సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి పవన్ తో సినిమా ఓకే అయితే దేవకట్ట ఎలాంటి జానర్ లో వస్తాడో చూడాలి.